రాష్ట్రంలో రైతులందరూ ఒక్కసారిగా ఆగమైపోయినరు. తుమ్మల నాగేశ్వరరావు అన్నటువంటి మాట సాక్షాత్తు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కూడా ఒక్కసారి ఆగమైపోయినరు. అర్థం కాలే తుమ్మల నాగేశ్వరరావు అసలు ఏం మాట్లాడుతుండు, మతుడు మాట్లాడుతుండా మతిలేక మాట్లాడుతుండా అని చెప్పి చాలామంది కొంత ఇబ్బంది కూడా పడ్డారు. అసలు ఎట్లాంటి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం మనము, కర్మగాలి నెత్తినెత్తుకున్నట్టు అయిపోయింది, తెచ్చుకున్నట్టు అయిపోయిందని చెప్పి చాలామంది రైతులు నిన్న అనుకోగా నేను విన్నా. దానికి కారణం ఏంటిదంటే రైతు సదస్సుల తుమ్మల నాగేశ్వరరావు అన్నటువంటి మాటలు. అసలు సదస్సుల రైతులకు పనికొచ్చే ముచ్చట్లు చెప్పాలి, రైతులకు ఇంకా ఎట్లా బాగు చేస్తాము, ఎట్లా అభివృద్ధిలోకి తీసుకొస్తాము ఆ వ్యవసాయ శాఖనని చెప్పాల్సింది పోయి మీకు మేము ఇది ఇద్దామనుకున్నాం, అది ఇద్దామనుకున్నాం, ఇంకేదో ఇద్దామనుకున్నాం, ఆదుర్తా పడ్డాం, కానీ అసలు మీరే చెప్పుండ్రి కరెక్ట్గా ఏమి ఇవ్వమంటే అది ఇస్తాం, మిగతా అన్నీ అవసరం లేదు అక్కర్లేదని చెప్పడానికి ప్రయత్నం చేసిండు తుమ్మల నాగేశ్వరరావు. అసలు ఇక ఒక్కసారిగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులంతా కూడా ఇక ఆగమైపోయినారు. ఆ వార్తకి ఇక ప్రతి ఛానలు తమ్నైల్ వేసి ఇక రైతు బంధుకు రామ్ రామ్, రైతు బంధు బందేనా, రైతు బంధు రాదా అన్నట్టుగా వేసినటువంటి ఆ తమ్నైల్స్ ఆ వార్తలు చూసి రైతులంతా టెన్షన్లో పడిపోయినారు. ఎందుకంటే పడిపోయినారంటే మరి పడగొట్టిండు ఎవడు, మన మంత్రి. డైరెక్ట్ రైతులు అనుకుంటారు ఇట్లా, ఇంకా బండబూతులు తిడతా ఉన్నారు ఇంకా. ఎందుకంటే వాళ్ళు దివానగాళ్ళ మరి తెలివి ఉన్నోళ్ళ లేరా, మరి గతంలో ముఖ్యమంత్రి ఏమన్నాడు, ఇప్పుడు ఏమంటా ఉన్నారు, కేసీఆర్ ఇచ్చేటప్పుడు అలా ముచ్చట్లు ఏముండే, ఇప్పుడు ఏమి ఇస్తామని చెప్పి వచ్చిండ్రు అధికారంలోకి. మరి ఎటుపోతుంది అసలు, నిజంగానే చేయడం చేత కావట్లేదా లేకపోతే చేయాలని అనిపిస్తలేదా, ఇది అసలు ప్రశ్న. అయితే ఇక్కడ ఆనాడు రైతు బంధు గురించి గొప్పగా మాట్లాడిన వాళ్ళు, రైతు బంధు ఇస్తే మాకు నిజంగా పెట్టుబడి సాయం అందుతుంది అన్నోళ్ళు ఇలా తుమ్మల నాగేశ్వరరావు ముందర నిలబడి ఒక రైతు, నేను యాక్చువల్గా మొన్న చెప్పిన ఆల్రెడీ, రైతులు పోతే జరా రైతు బంధు బరాబర్ వేయమని ఉండ్రి, రుణమాఫీ బరాబర్ చేయమని ఉండ్రి, దాంతోపాటు బోనస్ కూడా అన్ని వాటికి ఇవ్వమని చెప్పుండ్రి, గివ్ అడుగుండ్రి, రైతులకు ఇంకేం అవసరమో సబ్సిడీలు అవి ఇవి వాటి గురించి మాట్లాడండి అని చెప్తే ఒక పెద్ద మనిషిగా, ఆ పెద్ద మనిషి తలకాయ ఉన్నోడో లేనోడో లేకపోతే ఇక కాంగ్రెస్ సపోర్టరో లేకపోతే ఇజకున్నా సరే మావోడే కదా అని అనుకున్నాడో తెలియదు, కానీ మాకు ఈ క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఏదైతే ఉందో అది ఇస్తే సరిపోతుంది బాగుంటుంది, ఇక దానివల్లనే 12,000 నుంచి 15,000 రూపాయలు ఎకరంకి వస్తూ ఉంది, ఇక రైతు బంధు లేకున్నా సరే అన్నట్టుగా అన్నాడట అంటే కొన్ని విన్నాం మనం. ఆదాన్ని పట్టుకొని మన మంత్రి ఇక దొరికినరా బై ఇల్లు మంచిగా అని, ఇగో నేను మొదటి నుంచి అందుకే చెప్తా ఉన్నా, ఐక్యత లేకపోతే ఏమవుతుందంటే గిదవుతుంది, గిట్లనే జరుగుతుంది. మనము పార్టీల కోసానికి పార్టీ నాయకుల కోసానికి మాట్లాడి వాళ్ళ జేజేలు కొట్టడానికి ప్రయత్నం చేస్తే ఏమవుతుందంటే మన బొంద మనం దవ్వుకున్నట్టు అవుతుంది. నేను మొదటి నుంచి హెచ్చరిస్తూ ఉన్నా, కాషన్ చేస్తూ ఉన్నా, మనం గనక జాగ్రత్తగా ఉండకపోతే అసలుకే మన మధ్య ఐక్యత ఉండదు, రైతుల మధ్య అన్నదాతల మధ్య. సో అట్లాంటి సందర్భాన్ని వాడుకొని మీరు రైతులే వద్దన్నారు, నేను రైతు బంధు రానప్పుడు కూడా అదే చెప్పినా, రైతు బంధు రాకపోవడానికి కారణం మనం రైతులమే, ఫస్ట్ మనం చేసిన తప్పిదమే. అట్లనే ఇవాళ ఇది ఇవ్వకున్నా మాయే, ఇక మాకు బోనస్ వస్తే సరిపోతుందని ఒకడు అన్నాడట. ఆ మాట పట్టుకొని నేను మంత్రి చాలా గొప్పగా అసలు ఇక ఇప్పుడే దాని బ్రహ్మ పదార్థం లెక్క ఇప్పుడే దాన్ని పుట్టించినట్టుగా, అరే నిజంగా ఎంత బ్రహ్మాండము, ఓ పెద్ద మనిషి అంటా ఉన్నాడు, రైతులకు అసలు ఏం అవసరం లేదట, బోనస్ ఇస్తే చాలట అంటే ఆ తలకు మాసినోడు అనుడు సరే, ఈ తలకు మాసినోడు దాన్ని సమర్థించుడు సరే. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరి గురించి ఆలోచించాలి కదా. ఒకడు అన్నాడు సరే, ఎందుకు అన్నాడు ఏందన్నాడు అదంతా మనం బయట తీద్దాం, కానీ గామాట పట్టుకొని మొత్తానికే రైతు బంధు ఇవ్వకుండా సరేనట అని చెప్పంగానే నిన్న రాష్ట్రంలో రైతులంతా ఆగమైపోయారు. నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నా, ఈ పనికిమాలిన ముచ్చట్లు చెప్పే ఈ మంత్రి, ఈ అవసరం లేని సబ్జెక్టు మాట్లాడే ఈ పక్కన ఉన్నటువంటి మంత్రులు, వీళ్ళందరితోని ఊదుగాలది పీర్లు ఇవ్వది, వీళ్ళు ఏం చేసేటోళ్ళు కాదు, ఆర్చేటోళ్ళు కాదు, తీర్చేటోళ్ళు కాదు. ఏంటంటే ముఖ్యమంత్రి డిసిషన్ తీసుకుంటే పని అయిపోతుంది యాక్చువల్గా. అయితే రేవంత్ రెడ్డి ఇలా మరి ఏం హామీలు ఇస్తాడు అని చాలామందికి అనుమానం ఉన్నది. బట్ మొన్న కూడా చెప్పినాం మనము, ఆల్రెడీ ముందే కొంత లీకులు ఇచ్చిండ్రు. రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ఏదైతే రైతు బంధు ఖచ్చితంగా వేస్తామని చెప్పిండ్రో అదొకటి, అండ్ రుణమాఫీ మిగిలింది కంప్లీట్ చేస్తామని చెప్పిండ్రో, ఆ రెండు కూడా ఇవాళ ప్రకటించే అవకాశం ఉన్నదని చెప్పి అన్ని పత్రికల్లో వచ్చింది. అయితే నిన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నటువంటి మాట ఏదైతే ఉందో దాని మీదనే అందరూ ఆగమైపోయారు. అయితే దీనికి కారణం ఇగో ఈ వీడియో. అసలు ఆయన ఏమన్నాడో ఒకసారి చూసిన తర్వాత మనం డైరెక్ట్గా వార్తల్లోకి వెళ్దాం.
తుమ్మల నాగేశ్వరరావు ఏమన్నాడో ఒక మాట ఒకసారి వినండి. మీరే అద్దన్నాక మేము వేసుడే మటుకి అన్నట్టుగా మాట్లాడిండు. మరి ఈ తప్పిదం ఏందో చూడండి. చాలా మంది రైతులు మాట్లాడేటప్పుడు నేను విన్నా, అయ్యా రైతు బంధు కంటే అసలు మీరు బోనసే బాగుంది, అసలు మొత్తం బోనస్ పెట్టేయండి, మాకు బోనస్ ఇచ్చిన దానికే 12. దండం రా అయ్యా, మీకు నిజంగా దండం. చెప్పిన రైతుకు దండం, మాట్లాడుతున్న ఈ మంత్రికి దండం. నిజంగా గొప్పోళ్ళు మీరు. ఎట్లా ఎగబెట్టాలి, ఎట్లా దొబ్బేయాలని చేస్తున్నటువంటి ప్రయత్నం ఎంత బాగా ఉంది చూడుర్రి. ఈడు రైతు పండుగ పెట్టి మనని ఉద్ధరించాల్సిన సన్నాసులు మీకు అవసరం లేదని చెప్పడానికి రైతు పండుగ పెట్టి చూడు రాయిగా. ఈ ప్రజా పండుగన, రైతు పండుగన, ఏం పండుగ ఇది? దండగ చేస్తూ ఉన్నారు. అసలు వాళ్ళు పెట్టిన ఉద్దేశం ఏంది? ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్న మాటలేంది? మీరు ఇయ్యని, మీరు చెయ్యని, మీరు ఇస్తా అన్నవి మాట్లాడాల్సింది పోయి ఇస్తున్నది బాగా లేదట, అవసరం లేదట, దానికి బదులుకి ఇది ఇద్దామట అని చెప్పి ఆయన తెగబెట్టడానికి చూస్తారు. ఇక వీళ్ళు ఏం చేస్తారంటే కేసీఆర్ అన్నట్టు రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్ అని ఎట్లయితే స్లోగన్ చెప్పిండో ఆనాడు అట్లా చెప్పగానే లే ఓ మేము ఎట్లే అనుకున్నారు, మేము దివానగాలం అనుకుర్రా, అవులగాలం అనుకుర్రా, పాగలగాలం అనుకుర్రా అని చెప్పి ఆనాడు రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఏం మాట్లాడిండు వినండి. రైతు బంధు గురించి నీతులు మాట్లాడి ఇప్పుడు నేను తుమ్మల నాగేశ్వరరావు మొత్తం వినిపిస్తా. కానీ అంతలోపు ఫస్ట్ మేము దివానగాలం కాదు అని చెప్పడానికి ఆనాడు ప్రయత్నం చేసినటువంటి రేవంత్ రెడ్డి ముచ్చట్లు వినాలి ఫస్ట్. ఈయన నాలుకనా తాటిమట్టనాది, లేకపోతే 2 నాలుకలాది తర్వాత ఫస్ట్ అసలు అలా భాష ఏమన్నాడో వినాలి. అలా భాషే కదా ఇప్పుడు. రైతు బంధు వద్దని ఒక రైతు చెప్పిండట. మేధావి ఎవరు లేరు, మేధావితనంలో నాతో పోటీ పడలేరు, 80 లక్షల పుస్తకాలు చదివిన రైతు బంధు అనేది ఒక అద్భుతమైన ప్రయోగం అని. 80 లక్షల పుస్తకాలు, ఆయన అన్నది 80,000, ఈయన అన్నది 80 లక్షలు. ఓకే, నేను మీకు 2014 మేనిఫెస్టో కాంగ్రెస్ చూపించదలుచుకున్నది. 2014 కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. ఓకే, వెరీ గుడ్. ఈ మేనిఫెస్టోని తీసుకొని 14వ పేజీ 15వ పేజీ చూడండి, చూస్తాం. రైతులకు నేను వ్యవసాయ కార్యకలాపాలను ప్రోత్సహించడానికి గ్రామ బ్యాంక్ అకౌంట్ కలిగిన ప్రతి రైతుకు ప్రోత్సాహకంగా 10,000 అందిస్తాము. ఇదే కదా కేసీఆర్ పెట్టిన రైతు బంధు. 5,000 వేసిన 2 సార్లు వేసింది. మేమేమన్నాం 10,000 వేస్తామన్నాం. 2014 మా మేనిఫెస్టోలు ఉంటే 2017లో కేసీఆర్ తీసుకొచ్చిన ఎన్నికల ముందర. మరి కేసీఆర్ అతి తెలివితేటలు అనాలనా? చెప్పుకోకపోవడం వల్ల మేము చేతగాని వాళ్ళం అయిపోయినామా? 2014లో రైతు భరోసా పథకాన్ని మేము ప్రవేశపెట్టినాం. ప్రతి రైతుకు 10,000 రూపాయలు వాళ్ళ ఖాతాలు వేస్తామని. ఆ రోజు అధికారంలోకి రాలే. ఈ రోజు రైతు భరోసా పథకం కింద 10,000 కాస్త 15,000 పెంచినాం ఎకరాకి. కూలీలకు లేదు, అందులో కౌలు రైతులకు లేదు. కేసీఆర్ ఇచ్చే దాంట్లో కౌలు రైతులకు ఈక్వల్ గా రైతుతో పాటు ఇస్తామన్నాం. కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామన్నాం. వెరీ గుడ్. ఇంత నిర్దిష్టమైన ప్రణాళికతోని రైతుల కోసం ముందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఓకే, నిర్దిష్టమైన ప్రణాళికతోని 2014లో మేనిఫెస్టో పెట్టుకుర్రు. ఈ మేనిఫెస్టో మీకు యాదకుండాలే పొన్నాల లక్ష్మయ్య పిసిసి అధ్యక్షుడు అప్పుడు. అయితే రాష్ట్రంలో తెలంగాణ సాధించిన తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి వాళ్ళు ఆనాడు చెప్పిర్రు రైతు బంధు అనేది కేసీఆర్ పెట్టిండు తప్ప మేము అంతకంటే ముందే ఆలోచించినాం. మీకు మా మేనిఫెస్టోలో ఉందని చూపించడానికి మొన్న ప్రయత్నం చేసిండు. కేసీఆర్ పెట్టింది 2017లో, అది ఎలక్షన్ ముందర. సో 18లో గెలవడానికి మా మేనిఫెస్టోలోంచే కాపీ కొట్టి మేము 14లోనే ఇస్తామని చెప్పినటువంటి వ్యవసాయ కార్యకలాపాల కోసం, మద్దతు కోసం ప్రతి గ్రామీణ బ్యాంకుల అకౌంట్ ఉన్న వాళ్ళకు 10,000 రూపాయలు ఇస్తామని మేము చెప్తే కేసీఆర్ మీకు 5,000 వేసిండు అని, అసలు ఈ పథకమే మాది, చెప్పిందే మేము, రైతులను ఆదుకుంటామన్నదే మేము, పెట్టుబడి సాయం ఇస్తామన్నదే మేము అని చెప్పడానికి ముఖ్యమంత్రి ప్రయత్నం చేసిండు. చేసినాక ఇప్పుడు ఆయన మాట అన్నాడు. మరి ఆయన మాట అంటే ఈ సోయిలేని సన్నాసి ముచ్చట్లు గీలెందుకు చెప్తారు? 15,000 రైతుకు వస్తున్నాయి, మీరు ఆ రకంగా చేసుకోండి నా పెద్ద ఆయన చెప్పినట్టుగా నాకు పెద్ద గుర్తు. అబ్బో, పెద్ద ఆయన, ఆ పెద్ద ఆయనకి తలకాయ ఉందో లేదో తెలియదు, ఆయన అసలు రైతో కాదో కూడా తెలియదు. ఒకవేళ రైతు అయ్యి ఉంటే కూడా మరి ఆ పెద్ద ఆయన పండించిన వరి పంటకైతే బోనస్సు నీకు వచ్చిందని ఆయనకి ఏదో తృప్తి అయింది అనుకుందాం. సన్నవడ్లు వేసాడు, యాసంగి కూడా సన్నవడ్లు వేస్తాడా? ఒకటి. రెండోది, ఒక్క వడ్లేనా అంటే వరేనా పంటలంటే? ఈ సోయిలేని సన్నాసులకి అసలు వ్యవసాయం అంటే పంటలంటే ఖాళీ వరేనా? మరి పత్తోళ్ళు ఎక్కడవాయే, కూరగాయలు ఎక్కడవాయే, చెరుకోళ్ళు ఎక్కడవాయే, ఇప్పుడు మొక్కజొన్నలు ఎక్కడవాయే, కందులు, రాగులు, సజ్జలు, జొన్నలు, మరి ఇవన్నీ పండించే రైతులందరికీ ఏమిస్తావా?
ఇప్పుడు ఎప్పుడు అడిగేటోడు కావాలి వీళ్ళని అసలు పంటలు అంటే ఏంటి, ఏ పంటకు బోనస్ ఇస్తున్నావు నువ్వు, మరి మిగిలిన పంటలకు కూడా ఏం పెడతావు మరి చెప్పాలి. రైతు బంధు అక్కర్లేదని ఎవడో తలకు మాసినోడు చెప్పిండట, ఈ తలకు మాసినోడు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గీ ముచ్చట్లే గిదే నిన్న ఆగం చేసింది రైతులందరూ కూడా. నేను అందుకే అది చెప్పడానికి, అది క్లారిటీ ఇవ్వడానికి వచ్చిన, ఎవ్వరు కూడా టెన్షన్ పడొద్దు. కానీ వీళ్ళు మనల్ని ఎట్లా టెన్షన్ పెడతారో చూడరు. ఇగో కాబట్టి దయచేసి వాస్తవంగా మీకు ఏది లాభం జరుగుతుందో చెప్పండి, ఆ స్కీమ్నే కొనసాగిస్తాం. ఏది లాభం జరిగితే అది చెప్పండి అట. అంటే ఎవరిని అడుగుతున్నావు నువ్వు? పోనీ ఎంతమందిని అడుగుతున్నావు నువ్వు? పోనీ ఇంతమంది రైతులు రైతు బంధు కరెక్ట్గా రావట్లేదు, రుణమాఫీ జరగలేదు, అన్ని రకాలైన వడ్లకి బోనస్ ఇవ్వండి అని అడిగారు. మరి దాన్ని వేసినావా? ఏదో పెద్ద అది చెప్తే వేసినట్టు ఇప్పుడు ఇది చెప్పండి నేను చేస్తా. తెలివి చూడుర్రి. మీరు చేయడం చేత కాకపోతే దిగిపోర్రి, లేదా జీతాలు తీసుకుని మానేసేయండి. మాకు కూడా ఈయన కంటే పరిపాలన గతంలో చేసినోడే మంచిగా ఉండే, ముసలోడైతే బాగుంటుంది అని మేము అంటాం. పంపిస్తారా? ఎక్కిస్తారా? మళ్ళా నీది చక్కగా లేదు, నీ చక్కదనం లేదు. గతంలో చేసిన కేసీఆరే మాకు ఓకే అనిపిస్తుంది, మరి ఆయన్నే మళ్ళీ మేము తెచ్చుకోవచ్చునా? పథకాలలో మీరు తెలివి చూపిస్తూ ఉన్నారు కదా, ఇదైతే ఓకే అదైతే ఓకే మీరే చెప్పుండ్రి, మీకు ఇది కాకపోతే వేరే ఏది కావాలో చెప్పుండ్రి అంటే మాకు కూడా ఇది కాకపోతే గతంలో ఉన్నోడే కావాలి ముఖ్యమంత్రి, గత పరిపాలనే కావాలని మేము కోరుకుంటే మీరు పంపిస్తారా? సాధ్యం అవుతుందా? చేస్తారా? తెలివి ఉన్నదా కొంచెమన్నా? మాట్లాడేటప్పుడు మేము ఆతుర్దా కొద్దీ మా రైతు బాగుండాలా, అబ్బో ఎంత ఇబ్బంది అయినా సరే రుణమాఫీ చేస్తాం, అదేవిధంగా రైతు భరోసా ఇస్తాం, బోనస్ ఇస్తాం, ఇన్సూరెన్స్ కడతాం, అన్నీ అవుతాయి. ఇవన్నీ ఇస్తామన్నాం కదా, అంతా అవుతుందే. అసలు ఇదేమి అక్కర్లేదట రైతు. కానీ ఎవడో ఒక సన్నాసి చెప్పిండని ఆ ఒక్కరిని పట్టుకొని ఖతం చేశారు. చూసిరు కదా, నేను ఒకటికి 10 సార్లు చెప్పిన, రైతన్నలారా ఒక్కసారి ఆ వేదికకి వెళ్తే మీ స్పీచ్లల్లా మీ మాటలల్లా ఒక రైతుగానే మాట్లాడండి తప్ప వాళ్ళ మెప్పు కోసం మాట్లాడి సావకుర్రని చెప్పిన. ఆ తలకాయ లేని సన్నాసులకి పోయినోడు కాంగ్రెస్ ఓడన్నా కానీ ఎవడన్నా కానీ రైతు అంటే రైతు లెక్క మాట్లాడాలి. మనకు రైతులకి కష్టంగా ఉన్నది, పెట్టుబడి సాయం అందుతలేదు, చిన్న రైతు కోసం మాట్లాడుర్రా సన్నాసులారా అంటే ఆయిల్ ఫామ్ రైతులని, ఈ రైతులని, ఆ రైతులని, లక్షల రూపాయలు వస్తాయి ఒక ట్రక్కు పంపిస్తే, కాబట్టి మీకు అసలు రైతు బందే అవసరం లేదని చెప్పి ఈ సన్నాసి చెప్తాడు. మరి చెప్పటోనికైనా సోయి ఉండాలి, వినటోనికైనా ఇజ్జత్ ఉండాలి. చెప్పడానికి ఎట్లా శరం లేదు, మన శరం లేని ఒక సన్నాసి వేయండు వద్దని చెప్తాడు. ఎందుకు చెప్తావా నువ్వు? అంటే నీ వరి పంట ఒక్కటే నీ పంటనా? నువ్వు ఒక్కని వేస్తే అయిపోయింది. ఇక మీతోడు బతకకుండా సరేనా? సావన్నా ఎక్కడోడు అక్కడ. అరే పంట సక్క వండకున్నా ఆ ఎకరానికి ఇంత 5,000 రూపాయలు 7,500 రూపాయలు పడుతుంది, దాంతో ఏదో ఒక రకంగా బతికెళ్ళదీయచ్చు అని చెప్పి ఒక చిన్నకారు సన్నకారు రైతు ఉంటాడు. నీళ్లు రావట్లేదని, నీళ్లు లేవని, గ్రౌండ్ వాటర్ లేదని, బోర్లు లేవని, పార్కం లేదని సస్తా ఉంటే 4 ఎకరాలు ఉన్నాడు కూడా 2 ఎకరాలు పండించుకుంటే ఇంకో 2 ఎకరాలకు 5,000 రూపాయలు ఆసరా వస్తే ఈ పంటకు పండించుకోవడానికి ఉపయోగపడుతుందని ఆయన బాధపడుతుంటే, ఈ దొంగలు అవసరమే లేదట అంటే మాకు కూడా అసలు మీ పరిపాలన అవసరం లేదు. నేను కుల్లా చెప్తున్నాయి. మాకు కూడా అసలు నీ పరిపాలన అవసరం లేదు, నీ లెక్క అవసరం లేదు, నీ కథ అవసరం లేదు. అసలు మాకు గతంలో ఉన్నోలే మంచిగుండే, మాకు కూడా మీ పరిపాలన అవసరం లేదు. మీరు కూడా సపరేట్గా ఇంటికి వీకూరి. ఇంకోటి, మాకు ఇవ్వడం చేతగానప్పుడు, మీకు పరిపాలన చేతగానప్పుడు అసలు జీతాలు ఎందుకు తీసుకుంటారు? నేను అది అడుగుతున్నా. మీరు నెల నెల అలవెన్స్లు ఎందుకు తీసుకుంటారు? మీకు ప్రోటోకాల్ ఎందుకు? మీకు వెహికల్స్ ఎందుకు? మీకు ఆ కథ కార్ఖానా అంతా ఎందుకు? మరి మీకు చేయడం చేతగానప్పుడు మీకు కూడా అవసరం లేదు కదా. కోట్ల రూపాయలు ఉన్నాయి మీ అందరికీ, బిచ్చగాల మీరు అంతా అడక తింటుర్రా? ఏమన్నా పోయి అడక తింటుర్రా? లేకపోతే గతి లేక ఉన్నారా మీరు? మీకెందుకు జీతాలు? మరి తీసుకోవద్దు కదా, మీరు జీతాలు మానేయాలి కదా. ఒకటి చెప్పిండట, దాన్ని పట్టుకొని మీకు వద్దట అని ఒక్కరిని పట్టుకొని మొత్తం తీసుకుంటే అసలు క్యాబినెట్ సబ్ కమిటీ ఎందుకురా సన్నాసులారా? అసలు క్యాబినెట్ సబ్ కమిటీ అని పెట్టి దాన్ని తీసుకొచ్చి క్యాబినెట్లో చర్చిస్తాం, దాని తర్వాత అసెంబ్లీలో చర్చిస్తాం, ప్రతిపక్షాల నుంచి సూచనలు సలహాలు తీసుకుంటాం. అసెంబ్లీలో చర్చించడంతో పాటు బయట ఉన్నటువంటి రైతుల నుంచి కూడా 30-40 వేల మంది సలహాలు తీసుకున్నామని చెప్తా ఉన్నారు కదా. మరి అట్లాంటప్పుడు అది ఇవ్వడమే చేతగానప్పుడు, అది అవసరమే లేదనుకున్నప్పుడు, ఒకడు చెప్పిండని చెప్పి అనుకున్నప్పుడు ఆ ఒక్కని సలహా తీసుకుంటున్నారు. మరి రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది అడుగుతున్నారు కదా, మరి వాళ్ళంతా పట్టిలేదా నీకు? ఒకటి చెప్తే అయిపోయాను ఇక అదేనా లెక్క కథ? ఇంకేమన్నాడు చూడండి. అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి మిమ్మల్ని ఆశా పల్లకిలో ఊరేగించడం కంటే నిజంగా చెప్పి ఆశల పల్లకిలో ఊరేగించుడు అని డైరెక్ట్గా ఆయన లైన్ పెట్టేసిండు. చూసిరు కదా, మనని ఆశలలోనే పెట్టడానికి ప్రయత్నం చేసిరట వాళ్ళు. చేస్తారు అనే చెయ్యాలనే చిత్తశుద్ధం చెప్పిన మాటలు కాదట,
ఆశల పల్లకిల మిమ్మల్ని ఊరేగించడం కరెక్ట్ కాదు. అందుకోసానికే మేము అదంతా ఆపేసి ఏది ఇవ్వకుండా ఖాళీ బోనస్ ఇస్తాం. మరి మేనిఫెస్టో పెట్టేటప్పుడు ఎక్కడ వండుకున్నారు మీరంతా? ఏ గుడ్డిగాడిది పనులు తోముతా ఉన్నారు మీరంతా? మరి మేనిఫెస్టోలో పెట్టుకున్న సన్నాసిని ఏడ బండకేసి కొట్టాలి, వాని బట్టలు చెప్పి ఈ పంత ఎట్లా వాళ్ళగా చంపాలి చెప్పురు. మరి మేనిఫెస్టో పెట్టిన కాంగ్రెస్ పార్టీని ఏడ బొంద పెట్టాలి చెప్పురు. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు రైతు బంధుకు మరి ఆనాడు రైతులు చెప్పలేదా మీకు? రైతు బంధు అనేది అక్కర్లేదు, పెట్టాల్సిన పని లేదు, మీరు బోనస్ ఇస్తారు కాబట్టి బోనస్ అని పెట్టి రైతు బంధుని ఎగబెట్టుర్రి అని చెప్పి ఆనాడే ఎవడు చెప్పలేదా మీకు? రైతు ఇయ్యాల చెప్తా ఉన్నాడా? ఇయ్యాల నీకు ఒక్కడన్నా సపోర్ట్లు కొట్టిర్రా? ఒక్కలన్నా నువ్వు అన్న మాటకు ఒక్కలన్నా సార్ సూపర్ చెప్పిర్రు సార్ అని నీ కార్యకర్తలు నన్నరా? నోట్లే ఇట్లా ముక్కు మీద వేలేసుకురు. అంత పరిశాన్ అయిపోయారు ఆడ. ఒరే గాయనోడు గిట్లా చెప్పిండు, చెప్పిన దాన్ని పట్టుకొని ఈయన మొత్తానికి అక్కర్లేదంటే అసలు ఏది అక్కర్లేకపోతే అసలు మీరంతా అక్కర్లేదు మాకు కూడా. ఇప్పుడు మాకు ఇది అక్కర్లేదు. రేపు పొద్దుగాల ఇదే ఏం చేస్తారు చెప్పాలా మీకు? చూసుకోరు జాగ్రత్తగా. అవ్వాతాతలకు పెన్షన్ల విషయంలో కూడా గిదే మాట కనుక వస్తే ఏ ఒక్క ముసలోడన్నా ఏ ముసల్దన్నా పుసుక్కున బిడ్డ దవాఖానలలో ప్రైమరీ హెల్త్ సెంటర్లలో ఊర్లల్లో మాకు ఎట్లయినా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో బీపీకి గోళీలు ఇస్తుర్రు, షుగర్లకు గోళీలు ఇస్తుర్రు, మిగిలిన అన్ని రోగాలకు హాస్పిటల్లో బాగానే చూపించుకుంటున్నారు, అన్ని రకాలుగా వసతి ఉన్నది, అన్ని రకాల సౌలతులు ఉన్నాయి. కాబట్టి మీరు పింఛన్ ఇవ్వకున్నా సరిపోతుంది బిడ్డ అని ఒక ముసలికి ఇట్లా అంటే కథం ఆయనతో వీళ్ళు ఇక అదే సంద అనుకుంటారు. ఇక ఏ ముసలోడన్నా పుసుక్కున అన్నీ బాగానే ఉన్నాయి బిడ్డ మీరు మంచిగా ఇస్తున్నట్టు కదా దవాఖానలలో మాకు గోళీలకే కదా ఈ శాతకాని వయసులో ఇంకేం అవసరం మాకు, పోరాళ్ళకి చాక్లెట్లకు బిక్లెట్లకు కదా నెలకు 10 చాక్లెట్లు పంపుర్రు అంటే ఇది అవసరమే లేదు. ఇక పోరాళ్ళకి చాక్లెట్ ఇచ్చేసేరి, ఒక 100 రూపాయలు మా మనమని పెట్రోల్కి ఇచ్చేసేరి, నెలకు అప్పుడో ఇప్పుడు 4 సార్లు మేము గోళీలు ఎట్లా పుణ్యానికే తెచ్చుకుంటాం, మీకు అక్కర్నే లేదని కనుక ఒక ముసలోడు అంటే మీ పరిపాలన బ్రహ్మాండంగా ఉంది కాబట్టి మాకు పెన్షన్ వద్దు అని అంటే ఆ 2000 4000 చేసుడు దేవుడికి ఆయనతో 2000 కూడా ఎగబెడతారు. ఇక చేయడము చాతన కాట్లేదు అనే దానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఇంకోటి ఏది లేదు. ఇక చిన్న మాట పట్టుకొని ఇగో న్యాయంగా చెప్పి ధర్మంగా చెప్పి ప్రభుత్వానికి ఎంత ఓపుకుంటే అంతే చేస్తే రైతు నిలబడు. ప్రభుత్వానికి ఓపిక అనేది ఇయ్యల మాటలు వస్తున్నాయి కదా, ఎంత ఓపిక ఉంటే అంత ఓపిక అని ఈరోజు వస్తున్నాయి కదా. మరి ఓపిక లేనప్పుడు ఇది ఓడిపెట్టుకోమన్నాడు మిమ్మల్ని, మీకు ఓపిక లేదు కదా, ఎంత ఓపిక ఉంటే అంతే అన్నారు కదా, అదే ఎంతో ఓపిక ఉంటే అంతే అని చెప్పారు కదా. మరి ఈ డిక్లరేషను ఏ సన్నాసి రాసిండి? ఇది ఎవరిని తిట్టాలి ఇప్పుడు నేను? ఓపిక లేనప్పుడు రైతు బంధు గురించి ఆనాడు మీరు ఎవడు రాయమన్నాడు? ఇక్కడ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని రాయమన్నదవడు, రాసిందవడు, దీని చైర్మన్ అవ్వడు, ఇక్కడ ఎవరెవరు ఫోటోలు ఉన్నాయి చెప్పున్నారు. ఇలా గురించి మాట్లాడచ్చునా ఇప్పుడు? మరి మాట్లాడమంటారా? మరి ఏం చేతకన్నాడు? రైతు భరోసా అని చెప్పి ఎకరానికి 15,000 ఇస్తాము, కౌలు రైతులకు ఇస్తాము, భూమి లేనులకు ఇస్తామని ఎవడు రాయమన్నాడు మిమ్మల్ని? అడిగిండా ఏ రైతన్నా? మద్దతు ధర గురించి ఎవరన్నా అడిగినరా? అట్లే ఈ చక్కెర కర్మాగారాలు తెరిపిస్తాం, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి ఇవన్నీ చెప్పమని ఎవడన్నా అడిగిండా? చేయమని చెప్పిర్రా మిమ్మల్ని? మరి ఈ డిక్లరేషన్ కానీ మీ 6 గ్యారంటీలు కానీ మీ హామీలు కానీ ఎవడు బలవంతం చేస్తే రాసిండ్రు? ఇవాళ మీరు ఓపిక ఉంటాయని ఓపిక ముచ్చట్లు ఈరోజు చెప్తా ఉన్నారు కదా. నిలబడతాడని చెప్పి నా ఉద్దేశం. ఎంచుకోవాలంటే బాధలు లేని పంటలను ఎంచుకోవాలి, ఆదాయం వచ్చే పంటలు ఎంచుకోవాలి, ఈ ప్రకృతి వైపరీత్యానికి భిన్నంగా నిలబడి పండించేటటువంటి పంటలు ఎంచుకోవాలి. తద్వారా మనం నిలబడతాం తప్ప లేకపోతే మా తాతలు చేశారు, మా తండ్రులు చేశారు, మేము చేస్తున్నామని ఈ యొక్క పనికి మాలిన పంటలు పండించి పనికి మాలిన పంటలట విన్నారు కదా. ఇక మా తాతలు చేసిండ్రు, మా తండ్రులు చేసిండ్రు, మేము చేస్తున్నాం మనకి ఇట్లా మీరు పనికి మాలిన పంటలు పండియకుండ్రి, పండించారంటే మాత్రం లాస్ అవుతారని పనికి మాలిన పంటలలో పనికి మాలింది ఉంటుంది. పనికి మాలిన సన్నాసులు ఉంటారు కానీ పనికి మాలిన పంటలు అనేవి ఉంటాయి అసలు. పోని వడ్లు పండిస్తే బియ్యం వస్తే పారవస్తుర్రా మోరలే, లేకపోతే బొంద ఏమైనా ఒట్టిగా పొక్కదవి పారవస్తురా చెప్పాలి. తింటలేరా? ఆహారం దొరుకుతలేదని చచ్చిపోతూ ఉన్నారు. ఈ దేశంలో ఆహారం దొరకని పేదలు చాలామంది ఉన్నారు. పంటలు పండిస్తే కూడా ఆ పంటల్ని పనికిమాలిన పంటలు ఇవి అక్కర్లేదు అని చెప్తున్నాడు. అంటే అసలు ఈయన ఏం మంత్రి, ఏం మనిషి? కొంచెమన్నా తెలివి ఉన్నదా? మనం చెప్తా ఉన్నాం ఈ పనికిమాలిన సన్నాసులను పెట్టుకొని మనం ఆగమైపోయినాం అంతే. మనకు తప్పు చేసినాం, మనం 100% తప్పు చేసినాం. ఏదో ఉద్ధరిస్తారని మనం అనుకుంటే ఉద్ధరించుడు కాదు, ఉన్న గోషి కూడా విక్కపోయేటట్టున్నారు వీళ్ళు.
మనకు ఉన్న గోషి కూడా విక్కపోయేటట్టున్నారు. ఈ సన్నాసులను నమ్ముకుంటే ఇక ఎట్లా ముందర పడుతుందని చాలామంది అనుమానపడుతున్నారు. చేతుల్లో, దళారు చేతుల్లో, వ్యాపారస్తుల చేతుల్లో, మోసగాళ్ళ చేతుల్లో మనం బాధపడాల్సిన పని లేదు. మీరు నిక్కచ్చిగా వ్యవసాయం చేయండి. రైతు బంధు అడిగే రైతు ఉండడానికి వీల్లేదు. రుణమాఫీ అడిగి కరెక్ట్ వ్యవసాయం చేస్తానట, రైతు బంధు అడిగే పరిస్థితే ఉండదు, అవసరం లేదని చెప్తున్నాడు. మనకు గనక అన్నీ కరెక్ట్ ఉంటాయి, నువ్వెందుకు రబ్బే మాకు డైరెక్ట్ అంటా ఉన్నారు రైతులు. అన్నీ కరెక్ట్ ఉంటాయి, నువ్వు గ్యారంటీ ఇస్తావా? పంట వేస్తాము, ప్రకృతి వైపరీత్యాలు ఏం రాకుండా, చెడగొట్టు వానలు పడకుండా, వరదలు రాకుండా, లేకపోతే నీళ్ళే లేకుండా, లేకపోతే అసలు సమస్యలు ఉంటే సో ఇక్కడ చెప్పడం చూడండి. అడిగే రైతు ఉండడానికి లేదు. అది రూపెట్టి ప్రాణాకి పలిగింది. పామాయిల్ వేసే రైతు అప్పు అడిగినా, లేకపోతే బోనస్ అడిగినా, లేకపోతే ఇంకొకటి అడుగుతాడేమో అడగండి. అడిగి ట్రక్ తీసుకెళ్తే 2 లక్షలు వస్తాయి. మనం ఇట్లా చేసి అడుక్కునేటటువంటి జాతి కాదు ఈ రైతు జాతి. అది ట్రక్కు తీసుకుంటే 2 లక్షలు వస్తాయి. మొత్తం ఆ ట్రక్కులో తీసుకుపోదాం, ఈయన చెప్పింది పంట పండిద్దాం, 2 లక్షలు ఇవ్వకపోతే ఈ పంట వాళ్ళకి చంపుదాం, అంతే కదా, ఆప్షన్ లేదు మనకు. మరి ట్రక్కు తీసుకొని పోతే 2 లక్షల రూపాయలు వస్తాయి. కాబట్టి మీరు ఈ పనికి మాలిన పంటలు పండించకండి అని మనకు వ్యవసాయం నేర్పుతా ఉన్నాడు ఈ తుమ్మల నాగేశ్వరం. సన్నాసి, నీకు చెప్పిన పని చెయ్యు, నువ్వు ఇచ్చిన హామీ నెరవేర్చు, సప్పుడేకి ఇంట్లో వాడు, నీతోనేం పని లేదు. అసలు నిజంగా చెప్పాలంటే అసలు ఈ వ్యవసాయ శాఖకు మంత్రి అక్కర్లేదు. అనవసరంగా నెత్తి మీద పెట్టుకున్న మీ సుంటలని అసలు ఈయనకు కొంచెమన్నా తెలివి కానీ, కొంచెమన్నా జ్ఞానం కానీ, చేస్తున్న పని ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పాల్సింది పోయి మీరు చేస్తుందంతా తప్పు అని చెప్పినాక అసలు నువ్వు ఎందుకు నాకు అక్కర్లేదు, నాకు అసలు అర్థమైతలేదు. ఏ శాఖ కన్నా ఆ మంత్రి ఈ శాఖలో ఏమన్నా కొత్త నూతన విధానాలు తీసుకొద్దాము, ఇంకేదైనా ప్రయత్నం తీసుకొద్దాము, నూతన ప్రణాళికలు తీసుకొద్దామనే ప్రయత్నం చేస్తారు. కానీ ఉన్నదే బేకారు, మీరంతా తప్పు చేస్తుర్రు, మీరంతా పనికిమాల పంటలు పండిస్తుర్రు, అందుకోసానికే మీరు నష్టపోతుర్రు అని చెప్తూ నేను చెప్పింది పండిరని చెప్తా ఉన్నాడు. ఈయన చెప్పిందంతా పండించుడు, కాకపోతే ఈయన వచ్చి దున్నుతాడా? మరి మొత్తం రాష్ట్రం అంతా ఈయన చెప్పిందే ఆయిల్ ఫామే సాగు చేద్దాం, ₹1,00,000 రాని 2 లక్షల రూపాయలు ట్రక్కుకు వస్తాయట, మొత్తం ఆయిల్ ఫామ్ వేద్దాం, బియ్యం ఇలా తాతిస్తాడు మనకు, వడ్లు, బియ్యం, మొక్కజొన్న, రావాల్సినటువంటి మిగతా కూరగాయలు, పంటలు ఏవైతే పూలు ఉన్నాయో ఆ మొత్తం తుమ్మల నాగేశ్వరరావు ఇంట్లోకి వెళ్ళి మనకు పంచిపెడతాడు. ఈ రాష్ట్రంలో 1,53,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తున్న మనల్ని రికార్డు స్థాయిలో పండించారని గొప్ప చెప్పినటువంటి మంత్రులు ఈరోజు దాన్ని పనికి మాలిన పంటగా చిత్రీకరిస్తూ మన నాగం చేస్తూ ఉన్నారు. ఇక చూడండి, జాతి అందరికీ దానం చేసేటటువంటి జాతి. కాబట్టి మీరు కాలం ఎరిగి పండించండి, అదునెరిగి పండించండి, వాతావరణం చూసి పండించుకోండి, ఏ పంటలు పండించుకోవాలో చూసి పండించుకోండి. అయితే నువ్వేం చేస్తావు? నువ్వు ఇంట్లో వంటావు, మేము పండించుకుంటా ఉంటాము, నువ్వు ఇంట్లో వండి. ఇక సప్పుడేక నీది కూడా ఏం అక్కర్లేదు. ఇక్కడ మేము పంటలు పండించుకుంటూ తిరుగుతూ ఉంటాము, నువ్వు ఇంట్లో వండుకో సప్పుడేక. రాజీనామా చేసి దిగిపో సన్నాసి, పనికి మళ్ళీ ముచ్చట్లు చెప్పేవాళ్ళు. నీకు చేత కాకపోతే నాతో కాదని రైతు పండుగ నీ బుడముండ పండుగ పెట్టిరు, పిచ్చకుంట్ల పండుగ అని తిడుతురు రైతులాడ. పెట్టిన ఆ రోటి పనికి మళ్ళీ పండుగ. ఆయన గారు కూడా నేను బయట కూడా మరీ చెప్తున్నా, లేకపోతే మీరు ఒకసారి నా జిల్లాకి రండి. కాబట్టి దయచేసి రైతులందరినీ మోటివేట్ చేయండి, వాళ్ళకి నిలబడేటటువంటి పంటలు పండించి మనం ఆదుకోవాలి. దయచేసి రేపు జరిగే రైతు పండుగ ఎంతో మంది ఎన్నో కోతలకు వస్తున్నారు. కూతలు కూస్తున్నారట. నువ్వేం కూస్తున్నావు? నువ్వు కోతలు కోస్తున్నావు. మేము కూతలు కూస్తున్నాము రైతులమంతా, నువ్వు మాత్రం కోతలు కోస్తా ఉన్నావు. ఎగ్గొట్టి వెళ్ళినోళ్ళు కూడా, రుణమాఫీ చెప్పి చెయ్యినోళ్ళు కూడా, అసలు ఈ రెండింటి గురించి పట్టించుకున్నటువంటి కేంద్ర నాయకులు కూడా ఈ ప్రభుత్వాన్ని విమర్శించే స్థితికి వచ్చారు. అది మీరు మనసులో పెట్టుకోండి. మేము మొదటి సంవత్సరం కష్టాలున్నా, అప్పులున్నా, బాధలున్నా ఇప్పటికి 18,000 కోట్లు ఇచ్చాం. వాళ్ళు ఎగ్గొట్టినటువంటి రైతు బంధు 7,500 కోట్లు ఇచ్చాం. రైతు బీమా కట్టాం. అదేవిధంగా మిగతా ఇవన్నీ పెట్టినాం కాబట్టి మీకు ఎగబెడతాం. ఇవన్నీ పెట్టినాం కాబట్టి ఇది ఎగబెడతాం. వీళ్ళ మాటల్ని యాద్ చేయకపోతే ప్రజలకి అర్థం కాదు, రైతులకి తెలియదు. ఆనాడు అన్నారో లేదో, నిజమేనేమో, వీళ్ళ ఆలోచన గింతేనేమో అని అనుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి దానికి మనకి ఖచ్చితంగా సాక్ష్యం ఉండాలి, ఉదాహరణ ఉండాలి. లేకపోతేలే వీళ్ళు మనల్ని ఆగం చేస్తారు. ఎందుకంటే వీళ్ళు జనాలను ఆగం చేసి ఓట్లు వేయించుకున్న వాళ్ళు కదా, ఎవరినైనా ఆగం చేయగలుగుతున్నట్టు వీళ్ళ దగ్గర ఆ శక్తి ఉంటుంది. కేసీఆర్ అంటున్నాడు
కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానగాలమా? అరే వాహ్, ఈ మాట కావాలి నాకు. దివానగాళ్ళ వీళ్ళంతా, దివానగాళ్ళ, బేకార్గాళ్ళ, లుచ్చగాళ్ళ, చెత్తగాళ్ళ అని వాళ్ళంతా వాళ్ళే అనుకున్నారు. మనం అంటున్న మాట కాదు ఇది. రేవంత్ రెడ్డి రైతు బంధు రాదు అని అన్నాడు కదా కేసీఆర్. మేమన్నా దివానగాళ్ళమా, అవులగాళ్ళమా? ఖచ్చితంగా చేస్తామన్నాడు. ఇందాక మాట్లాడినాడు దివానగాడా? మీ పెద్ద దివానా? ఫస్ట్ మీ పెద్ద దివానా మంత్రి ఆయన. ఇగో మాకేమన్నా ధమాక్ లేదా? ధమాకు నాకు ఇది కోపంతో చెప్పబుద్ధి అయితే లేదు, ఆవేశంతో చెప్పబుద్ధి అయితే లేదు, ఏం చెప్పబుద్ధి అయితే లేదు తెలుసా. నవ్వొస్తుంది ఈ దివానగాళ్ళని చూస్తే. ఇప్పుడు నేను మళ్ళీ అంటే నేను అన్నా అంటారు, నేను పుట్టించిన అంటారు. నిజంగా ఈ దివానగాళ్ళు అంటే అన్న నువ్వు ఎట్లా అంటావా అన్న అని కింద కామెంట్ పెడతాడు. ఇప్పుడు ఇలా నేను దివానగాళ్ళు అనాలనా అనొద్దా? వీళ్ళకు పేరు ఇప్పటి నుంచి పెడుతున్నాం మనము దివానగాళ్ళు. ఆ దివానగాడు వచ్చి ఆ మాట అన్నాడు. ఇప్పుడు ఈ దివానా ఏమంటాడో ఒకసారి ఇనుర్రి. మేము అవులగాళ్ళమా అని చెప్తుండు. మేము పిచ్చకుంట్లో లెక్క కనబడుతున్నామా? ఖచ్చితంగా రైతు బంధు వేస్తామని చెప్పిండు. ఇప్పుడు మంత్రి ఏమో ఆయన గట్లా చెప్పిండు. ఒక రైతు వచ్చి కాబట్టి అవసరం లేదు రైతు బంధు అని చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తప్పించుకుంటాడు దొంగ. చేయడం చేతగాక ఏదో అంటారు కదా, దున్నలేక ఏదో అంటారు, ఏదో మంగళవారం అన్నట్టు. ఇక ఆ సామెతలు మీకు ఎరక, రైతులకు అందరికీ తెలుసు. సపరేట్గా నేను చెప్పవసరం లేదు. కానీ ఈ దివానగాళ్ళు అన్న మాటలు వాళ్ళంతలో వాళ్ళే చెప్పుకునేది ఎంత గమ్మతుందో చూసుకోరు. రైతుల కష్టాలు మాకు తెలియదా? అబ్బో మాకు తెలియదా రైతుల కష్టాలు? చూడరు ఇక. రైతులకు కరెంటు బంద్ అవుతుంది, రైతు బంధు బంద్ అవుతుందని కేసీఆర్ మాట్లాడుతున్నాడు. కేసీఆర్ మతి లేకుండా మాట్లాడుతుండో ఈయన మతి ఉండి మందేయకుండా మాట్లాడిండు. ఎవరు? మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మందేయకుండా మతి ఉండే మాట్లాడిండు. అందుకే దివానగాళ్ళు అన్నది ఇందుకే. ఇంకోటి ఎవడో అంటే బాధ అనిపించేది కానీ వాళ్ళకి వాళ్ళే పేరు పెట్టుకురు. మేము దివానాగాళ్ళం రాబాయ్. నిన్న మంత్రి కూడా గదే అంటే అయిపోతుండే. ఒక పెద్ద మనిషి చెప్పిండు రైతు బంధు అక్కర్లేదు అన్నాడు అని చెప్తాయి. అది బాగలేదు. మేము దివానాగాళ్ళం కాబట్టి రైతు బంధు అద్దంటున్నామని చెప్తే ఓ పిడ పోతుండే కదా. ఇగో కొట్టుర్రి, సపర్లు కొట్టుర్రి. ఓకే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గురునాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రైతుల కష్టాలు తెలుసు కాబట్టి 9 గంటలు రైతులకు ఉచిత కరెంట్. ఇక ఈ మాట ఒకటి చాలు మీకు. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుంది. ఎందుకు బంద్ అవుతుంది? మీకు కాంగ్రెస్ డిసెంబర్ 9 వచ్చింది కదా, ఆ తర్వాత రైతు బంధు పడ్డదా? మనకి సంవత్సర కాలం అవుతా ఉంది. పడ్డది ఒకసారి, పడ్డదని చెప్పాలి, పడదని చెప్పాలి. కానీ పడ్డది ఎప్పుడది తెలుసు కదా, అది మనందరికీ. పోయిన నవంబర్ది ఎలక్షన్ ముందుది, అది యాక్చువల్గా ఎలక్షన్ ముందుది. అప్పుడు ఈయన ఏం చెప్పిండంటే ఇప్పుడు ఇస్తే ఓట్ల కోసానికి ఇస్తుర్రని అంటారు కాబట్టి ఇప్పుడు ఇవ్వకుండా చేయండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ పోయి అడ్డం పడ్డారు. అయిపోయింది, అది ఇవ్వలేదు కాబట్టి అప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు వేసారు. లేకపోతే ఒకవేళ అటు ఇటు అయితే ఒక 2 రోజులు అటు ఇటు అయినా హరీష్ రావు నోట్లకెళ్ళి ఆ మాట జారకపోయినా ఆనాడు పడిపోయేది అందరికీ. ఎలక్షన్ ముందు రైతు బంధు అందరికి పడిపోయేది నవంబర్ ముందే. కానీ ఆయన అనడం వల్ల రైతు బంధు టంగ్ మని మీ అకౌంట్లో పడుతుందని ఆయన ఎప్పుడుకు ఆయనతో వీళ్ళు పోయి అడ్డం పడ్డారు. పడ్డదాన్ని తీసుకొచ్చేసి మధ్యలో ఎలక్షన్ ముందు వేసారు, ఎంపీ ఎలక్షన్ ముందు. మరి అది అంతకంటే ముందుదే కాబట్టి వీళ్ళు ఈ సంవత్సర కాలంలో రైతు బంధు వేసిండ్రా? వేయలేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళని దివానగాళ్ళని అనొచ్చునా, పేరు పెట్టొచ్చునా? అంతకంటే ముందు మేము వస్తే బంద్ అవుతుందట అని చెప్పిన వీళ్ళే వాళ్ళంతలో వాళ్ళే బంద్ పెట్టిరు. ఇప్పటిదాకా అడ్రస్ లేదు. ఇవాళ మంత్రి అది వేయకుండా నడుస్తుందట అని చెప్పి కొత్త రాగం పలుకుతా ఉన్నాడు. ఇగో ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానగాళ్ళమా? మాకేమన్నా ధమాక్ లేదా? రైతుల కష్టాలు మాకు తెలియదా? రైతులకు కరెంటు బంద్ అవుతుంది, రైతు బంధు బంద్ అవుతుంది. చూసిరు కదా, మేము దివానగాళ్ళం కాదు, అవులగాళ్ళం అంతకంటే కూడా కాదు. ఇగో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి లైన్గా. ఒకటి అనుకుంటే అన్ని చూపెట్టాలి ఇలా. ఎందుకంటే మరి అబ్బో ఈ సాక్ష్యాలు లేకపోతేలే, ఈ సోషల్ మీడియా అనేది లేకపోతేలే నార్మల్. ఇప్పుడు మీరు చూడండి, కావాలంటే ఏదన్నా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇప్పుడు ఓపెన్ చేసి చూడండి, ఎక్కడ కూడా వీళ్ళన్న మాటలు కానీ లేకపోతే వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలను కానీ చెప్పరు. ఎంతసేపు బ్రహ్మాండంగా ఉంది ఇలా రైతు పండుగల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి ఇంతమందికి రుణమాఫీ చెక్కులు ఇచ్చేస్తాడు అండ్ నమూనా చెక్కులు ఇంతమందికి రైతు బంధు వేస్తామని చెప్పేస్తాడని చెప్పి వేరే రకమైన వార్తలు ఇస్తూ ఉంటారు. ఉన్నది ఉన్నట్టుగా వేయాలంటే ఆలోచన చేస్తూ ఉంటారు. ఎందుకంటే అంత కొనేసిరు కదా, వాళ్ళకు తప్పదు కదా పరిస్థితి. బట్ ఇంత సాక్ష్యాలతో చూపెట్టకపోతే వీళ్ళు మర్చిపోయి మేమే తోపులమేమో అని అనుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అరే తోపులు కాదు అవులగాళ్ళారా,
మీరు దివానగాళ్ళు అని రైతులు నన్ను చూపెట్టమని చెప్పారు. ఇప్పుడు అన్న నాకు నిన్నటి నుంచి ఆ వీడియో చూసిన క్షణం నుంచి ప్రతి రైతు ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టి అన్న వీళ్ళు దివానగాళ్ళ హౌలగాళ్ళ నువ్వు రేపు చెప్పేసే అన్న ఇక అయిపోతుంది, ఎందుకంటే ఇగో ఈ పాత వీడియోలలో గిట్ల మాట్లాడిరని చూపించారు. ఎన్ని వీడియోలునే చూసుకోరు. ఇగో ఈయన ఏమంటారు చూడు. ఇవాళ మాకు 100 రోజులు టైం అడిగి 100 రోజుల లోపే అన్నవారు మీరు చెప్పుతో కొట్టండి అంత ధైర్యం. ఏమన్నాడు? రైతు బంధు రాలేదు అని ఎవరైతే అన్నాడో వాడిని చెప్పుతో కొట్టురని చెప్పిండు. నాకు యాక్చువల్గా ఇది మీడియా ఛానల్, నేను ఒక జర్నలిస్టును కాబట్టి చెప్పు తీయబుద్ధి అవుతలేదు గంతే. ఎందుకంటే మనం సంస్కారం ఉన్నది, మనము చదువుకున్నాము, ఇట్లా వీళ్ళ లెక్క ఇట్లా కాదు కదా, బ్యాచ్లు కాదు కదా మనది. సో అట్లాంటప్పుడు చెప్పుతో కొట్టమన్నదంటే మరి సంవత్సర కాలంగా రైతు బంధు పడలేదు, ఏ చెప్పుతో కొట్టాలి? ఇంకా అది మడత పెట్టి దాన్ని మడత పెట్టి కాదు నానబెట్టి కొట్టాలి. ఒక్కొక్కరిని తోలు చెప్పులు ఉంటాయి చూడు, మనం బురదలకి అప్పుడప్పుడు నడవాలంటే ఒడ్ల మీద నడవాలంటే వట్టి చెప్పులు కాక కుట్టిపించుకుంటాం చూడు, టైర్ చెప్పులు నానబెట్టి ఒక్కొక్కరిని ఇయ్యరమైన జోపితే చక్కగా అవుతాడని ఒక మెసేజ్ పెట్టిండు ఒక రైతు నాకు. ఎందుకంటే వాళ్ళే అన్నారు అన్నప్పుడు రైతు బంధు రాలేదని ఎవడన్నా అంటే వాడిని చెప్పుతో కొట్టురని అన్నాడు. అంటే ఇలా చెంపలు వాయేటట్టు ఒక్కొక్కరిని ఇవాళ రాలే కదా, మరి రైతులంతా కలిసి వాయ కొట్టచ్చు కదా, తప్పేం లేదు కదా. రానప్పుడేమో అన్నోన్నట్ల అనండి అని అప్పుడు అన్నారు, వేసినామని చెప్పిన ధైర్యంతో. ఇవాళ రాలేదు మరి ఇప్పటిదాకా, మరి ఇప్పుడు కొట్టచ్చు నా ఇళ్ళని దేంతో కొట్టాలి చూడరు. ఇంకా ధైర్యం లేకపోతే బుద్ధిగా ప్రశ్నించండి. ఇవాళ మాకు 100 రోజులు టైం అడిగి 100 రోజుల లోపే అన్నవారు మీరు చెప్పుతో కొట్టండి అంత ధైర్యం లేకపోతే బుద్ధిగా ప్రశ్నించండి. ఇవాళ మాకు 100 రోజులు ఇప్పుడు చెప్పుతో కొట్టమని ఆయనే చెప్పిండు డైరెక్ట్గా. ఓకే, సో రైతు బంధు రాలేదు కాబట్టి, మరి నిజంగానే రాలేదు కాబట్టి అందరి చెప్పులు దెబ్బలు అవసరం లేదు. అసలు తుప్పని ఊస్తే మీ బతుకులు చేయడానికి గట్టిగా ఊస్తే కూడా అంతా కొట్టుకపోతారు, ఉన్న సన్నాసులంతా కొట్టుకపోతారు. పనికి మాలిన చెత్తనంతా తీసుకొచ్చుకొని నెత్తి మీద పెట్టుకున్నాం మనం. ఇవాళ నిజంగా చెప్తా ఉన్నా, మనం ఇన్ని రోజులు నేను చేస్తారేమో చేపిస్తారేమో, ఇవాళ చేస్తుండొచ్చు, ఇవాళ ముఖ్యమంత్రి చేస్తాడు, రైతులు నేను ఆగం చేస్తలే, ఖచ్చితంగా ఇవాళ అవుతుండొచ్చు. నేను దాన్ని కూడా చెప్తా, ఇవాళ ముఖ్యమంత్రి పోతే ఏం చేయగలుగుతాడు, ఏం చేస్తాడు, ఏందనేది. కానీ మన ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు అన్నటువంటి మాటల మీద చాలా చిరాకు పుట్టింది. ఎంత తిక్కలేసిందంటే, ఇంత పనికి మాలిన సన్నాసులా, అసలు ఇంత తెలివి లేకుంటుంటారా? ఎవడన్నా చేసే దాంట్లో ఇంకేదన్నా బాగుంటే చేద్దామన్నట్టు ఉండాలి, కానీ చేసే దాంట్లోనే మొత్తానికి ఎగబెట్టుడు అనేది ఎప్పుడైనా కూడా ప్రభుత్వాలు ఎట్లా ఆలోచించాలి అంటే పేదోడికి అందేటట్టుగా చేయాలి ఎక్కడైనా కూడా. సరే పెద్దోని కొంత పోతుందనే బాధ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఈ పథకంలో కాదా, అన్ని పథకాల్లో పోతాయి. పెన్షన్లు తీసుకునే ప్రతి అవ్వ గతిలేని అవ్వనే ఉంటుందా? పెన్షన్లు పొందే ప్రతి అయ్య 4 ఎకరాలు లేకుండానే ఉంటాడా? ఉంటుంది, రకరకాలు ఉంటారు. కానీ అస్సలకే లేని వాళ్ళకి చివరిదాకా అందాలంటే మిగిలిన వాళ్ళకి కూడా ఇచ్చుకుంటూ పోతేనే ఆడదాకా అంతదనే ఒక ఆశతోని, సరే కొంతమంది పోయినా సరే ఇదే చెప్తారు చూడు, ఇది చట్టాలకు కూడా ఇట్లనే వర్తిస్తుంది, ఇది న్యాయస్థానాలలో కూడా అదే చెప్తారు. ఒక్క నిర్దోషికు కూడా పడకూడదు శిక్ష. ఎందుకంటే 100 మంది దోషులు తప్పించుకున్నా సరే, 100 మంది దొంగలు వీకినా సరే ఏం చేస్తాం, మరి కర్మ అట్లా ఉంటుంది. కానీ ఒక్క తప్పు చేయనోడికి కూడా మనం శిక్ష వేయకూడదు. ఆ నిర్దోషికి శిక్ష పడితే ఆ జీవితకాలం అంతా వాడి నాశనం అయిపోతే వాని ఏదైతే ఉంటుందో ఆ ఉసురు తగులుతుంది మనకి అని చెప్పి అక్కడ న్యాయస్థానాలు కూడా అట్లా పెట్టుకున్నాయి. అట్లాంటి సందర్భంలో మనము పేదోడికి అందియాలనుకుంటున్నటువంటి పథకాలని వాడికి అందియడం కోసానికి మధ్యలోనే ఎంతోమందికి పోతూ ఉంటాయి. చాలాసార్లు జరుగుతుంది. అది రైతు బంధులు జరిగింది, నువ్వు దళిత బంధువులు తీసుకో, ఎల్లనో తీసుకో. అట్లనే ఇక్కడ కూడా పేద రైతులకి పాపం 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నటువంటి రైతులకి, ఏమి లేని గతి లేని రైతులకి అందియడం కోసానికే ప్రభుత్వాలు పెడతాయి. మధ్యలో ఎంతోమందికి ఇక సరే ఆ గైడ్ లైన్స్ ఆ విధి విధానాలల్లో వీళ్ళు కూడా ఓటర్లే కాబట్టి వీళ్ళకి కూడా యాడ్ చేద్దామని పెట్టేస్తారు. ఇక అక్కడ అసలు పంచది వస్తుంది. అసలోనికి ఎగబెట్టుడు అంటే ఎవరికో పోతున్నాయని చెప్పి ఆయనతో అసలోనికి ఎగబెట్టే పనికి వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే మొత్తానికి ఎవరికి కాకుండా నడుస్తుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇక్కడ చూడండి, ఇంకా ఇది తర్వాత చూపిస్తా. ఇంకా రేవంత్ రెడ్డి అన్న మాటలు ఉన్నాయి ఇంకా కొన్ని. అయితే తుమ్మల నాగేశ్వరరావుకి కొంచెం తలకాయ ఖరాబ్ అయిపోయింది. ఈ దివానా ఏం మాట్లాడినంటే, తీసుకుంటూ వస్తున్నాం, ఇంకా మేము కొంత రుణమాఫీ చేయాలి, రేపు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారో మేము ముందు చూద్దాం. అది కూడా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారో రేపు చూద్దాం, ఎందుకంటే నాకేం ఎరకలేదు.
నేను ఈ శాఖ మంత్రిని కాదు, నేను ఆయనకి ఏం చెప్పలేదు, నాకు అసలు తెలియదు. స్కూల్లో పోరగానే చెప్తారు చూడు, ఏమారా ఫీజు కట్టవేమరా అంటే, ఏమో సార్ మా బాపు రేపు వచ్చేమని చెప్తుండొచ్చు, మా బాపు రేపు వస్తుండొచ్చు అని చెప్తారు. సేమ్ అదే ముచ్చటేది. చిన్నపిల్లల్ని స్కూల్లో అరే ఇవాళ నువ్వు ఫీజు కట్టలేదు ఏమారా అని అడిగితే, ఏమో సార్ నాకు ఎరకలేదు, మా బాపు వస్తాడు రేపు అని చెప్పినట్టుగా మా ముఖ్యమంత్రి వస్తాడు. మీరంతా ఎందుకు మరి? నువ్వెందుకు అసలు? నీతో అక్కరేమున్నది? నీతో ఏం పని ఉన్నదిరా? నువ్వు ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా రేపు ఏ నిర్ణయం తీసుకుంటున్నామో ఇవి వచ్చేటివి ఉన్నాయని చెప్పితే కొంచెం వినడానికి వినసొంపుకుంటుంది, అందంగా ఉంటుంది. బుడపోరాడి చెప్పినట్టు, స్కూల్ ఎగ్గొట్టిన పోరాడి చెప్పినట్టు, నాకు ఎరకలేదు సార్ రేపు మా అవ్వ వచ్చి చెప్తుంది, మా అయ్య వచ్చి చెప్తాడని చెప్పినట్టుగా చాలా సింపుల్గా ముఖ్యమంత్రి వస్తే ఏదో చెప్తాడు. ముఖ్యమంత్రే అన్ని చెప్పేటట్టయితే నువ్వెందుకు అసలు, నీకు జీతం ఎందుకు అని రైతులు సూటికి అడుగుతూ ఉన్నారు. ఇగో ఆయన నోటితోటే వినాలని, ఆయన నోటితోనే వినాలని. ఈయన నోటితో చెప్తే, కంపు నోరుతో చెప్తే మళ్ళీ ఖరాబ్ అయిపోతుందని, ఈ మురికి నోరుతో చెప్తే అది ఖరాబ్ అయిపోతుంది. నేను ఇప్పటికే 2-3 సార్లు చెప్పి కింద మీద అయిపోయినా, చెప్తే ఆయనే చెప్పాలి, నాకు అక్కర్లేదు, నాకు సంబంధం లేదు. అసలు అంతా కలిపి అన్ని పోర్ట్ఫోలియోలు ముఖ్యమంత్రి దగ్గర పెట్టుర్రు. ఎట్లా విద్యాశాఖ హోంశాఖ ఉంది కదా, ఇది కూడా ఆయన తానే పెట్టుర్రి. సపరేట్గా మీరు ఇంట్లో వండుకోరు, సపరేట్గా ఎవ్వరు కూడా బయటకు వెళ్ళకుర్రిగా. ఎట్లా కూడా ఎట్లయితే అట్లా అవుతుంది. ఏమవుతుంది బంక ఏమన్నా కానిగా మొత్తం విడిచిపెట్టేసారు. లేకపోతే మీరంతా రాజీనామాలు చేసి ఇంట్లో వండుకోరి. ఉన్నోకోడు చేపించుకుంటామా, అంగబెడతామా, ముళ్ళుగారతో పొడుస్తామా, ఇక మేము చూసుకుంటాం. మరి ఇక మీతో చేత కాకపోతే ఇగో ఏం చెప్తున్నా కూడా చూద్దాం. నేను చెప్పాను, మనం చెప్పినటువంటి మాట కష్టమైతే కష్టమని చెప్పండి, ఆలస్యం అయితే ఆలస్యం అయితే అని చెప్పండి. ఆడన మట్టికి మనం మోసం చేసే పరిస్థితి ఈ ప్రభుత్వానికి రావద్దని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక చూసుకోండి అన్నారు కదా, చేస్తే చేద్దాం లేకపోతే లేదని గీయల యాదికొస్తా ఉంది ముచ్చట. ఇగో అన్న ఒక పోల్ పెట్టు, కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందా అని పెట్టు, గంతే. ఇక ఇంకేం అవసరం లేదు. చేసిందా చేయలేదా రైతులే చెప్తారు. ఖచ్చితంగా ఓటేయరు మీరంతా కూడా. ఏమైనా కామెంట్లు ఉంటే కూడా పెట్టు. అయితే నేను దీన్ని ఇంత ఎలాబరేట్ చేసి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి వచ్చింది అంటే, ఇక్కడ చూడండి, ఇది ఆ ఛానల్ అని నేను పేరు చెప్పట్లేదు, ఏ ఛానల్ అయినా కానీ ఏదైనా కానీ ఇగో రైతులు ఇంతమంది చూస్తారు, ఆగమైపోతుంటారు. రైతు బంధు సీఎం క్లోజ్, రైతు బంధు స్కీమ్ క్లోజ్, ఇట్లా తమ్నైల్స్ అన్నీ పెట్టే వరకు అంటే ఏమైపోతుందంటే ప్రజలు చాలా మట్టుకు టెన్షన్ పడిపోతా ఉన్నారు. ఇగో రైతు బంధు ఎత్తేస్తారా, రేవంత్ సంచలన నిర్ణయం అంటూ ఇట్లా రకరకాల ఛానల్స్ రకరకాల తమ్నైల్స్ వేసి ఇట్లా పెట్టేసరికంటే ఎట్లనో మరి రైతులు ఆగమైపోతూ ఉన్నారు. ఏమైనా అయిపోతుందేమో, మరి పడేయేమో ఈసారి అని చెప్పి టెన్షన్ అవుతా ఉన్నారు. అందుకోసానికే ఇగో నేను ఇది క్లీన్గా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేసిన. ఇక ఇప్పుడు అసలు ముచ్చట్లకు పోతాను నేను. ఇప్పటిదాకా ఆ పనికి మళ్ళీ చెత్త ముచ్చట్లు, ఆయన అన్నాడని ఈయన చెప్పిండని మా తోటి కోడలు చెప్పింది, అందుకోసానికే మేము ఇట్లా చెప్తున్నాం, మా యారాలు అట్లా అన్నది అందుకే ఇట్లా పెట్టుకున్నాం అన్నట్టుగా పిచ్చి పిచ్చి మాట్లాడుకుంటా మంత్రి పండుగ మన కోసం పండుగ పెట్టినట్టు కాదు, మనని ఎగబెట్టే పండుగ పెట్టడానికి కూసున్నాడు. అక్కడ వాళ్ళు పెట్టింది రైతులు వచ్చిరా అంటే రైతులు ఎవరు రాలే. వాళ్ళ కార్యకర్త ఒక సన్నాసి ఏ అవసరం లేదు సార్ ఇవన్నీ మీరు వేసిన ఈ బోనస్ సరిపోతుంది అని చెప్పిండట. నేనే మడుతున్నా, మొత్తం వరి పంటనే పండించిరా. బోనస్ ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు తీసుకుర్రు తెలుసా? వనకాను లెక్క తెలుసా? 153,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండించింది ఈ రాష్ట్రం. దాన్ని గొప్పగా చెప్పారు కదా. 5 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే, 5 లక్షల టన్నులకు మాత్రమే బోనస్ పడ్డది. ఒక 28-30 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అయిపోయింది అంతే. రాసుకోరు మీరు, 28 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి మరి 7,500 కోట్ల రూపాయల రైతు బంధుని ఎగబెట్టడానికి ఈ దొంగలు ప్లాన్ వేసిండ్రు. మీరు అర్థం చేసుకోరు, అర్థమైంది కదా. పెట్టింది 28-30 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి బోనస్ కోసానికి మొత్తం కంప్లీట్గా 7,500 కోట్ల రూపాయలు ఎగబెట్టడానికి ప్లాన్ చేసారు. దీంతోపాటు ఇంకొకటి అర్థం చేసుకోండి, బోనస్ 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 అంటే అరే సన్నాసులారా, బోనస్ అనేది మీరు వరి పంటకే పెట్టుకోరు. పెట్టిన బోనస్ కూడా అన్ని వడ్లకు లేదు, అన్ని వడ్లు సన్న వడ్లే కావు. మరి దొడ్డు వడ్లు పండించిన వాళ్ళకు బోనస్ ఇవ్వలేదు, ఎగబెట్టినవు. దీంతోపాటు మొత్తం వరి పంటనే వేయరు కదా ఈ రాష్ట్రంలో. 1 కోటి ఎకరాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మొత్తం వరి పంటనే చేస్తారా? మీరు చెప్పుండ్రి, రైతులు చెప్పాలి. మరి మిగిలిన పంటలకు బోనసే పెట్టకపోతుంది కదా, అవసరమే లేదు రైతు బంధు అని చెప్తున్నావు. నువ్వు ఆ లెక్క ఎట్లా తీస్తావు చెప్పు బిడ్డనా కొడకనా? ఇక కొడకానాల్సి వస్తుంది. ఇలా చెప్పండి, ఇలా మీరు బోనస్ ఇస్తే సరిపోతుందని ఎవడో ఒకడు అన్నాడని దాన్ని పట్టుకొని మేము రైతు బంధు ఆలోచన చేస్తున్నామంటే మిమ్మల్ని బొంద పెడదాం అనుకోరు, కానీ బొంద కాదు పాతాళంలోకి తొక్కి పడేస్తారు. ఇక మీరు మిమ్మల్ని ఎవడు బతకని, ఇక అసలు మీరు బతికే పరిస్థితే లేదు. మిమ్మల్ని ఎవడు కానడు, మిమ్మల్ని ఎవడు బతకనియడు. ఇక రాసి పెట్టుకోరు, నేను చెప్తా ఉన్నా. ఇవాళ కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ప్రజా పండగ చేస్తున్నాడు కదా, ఈ పండగల ఈ రైతుల పండగన ఆయనకి ఇట్లా బోనస్ గురించి కానీ లేదా రైతు బంధును మేము ఇట్లా ఆలోచిస్తున్నామని కానీ చెబితే మీకు ఉంటుంది ఒక్కొక్కరికి. లేదా ఖచ్చితంగా మీరు చెప్పిన మాట ప్రకారం మీ అవన్నీ వేస్తే బతుకుతారు. ఇంకొకటి చూసుకోండి, ఇక్కడ ఇదే పత్రికల ఒక్కసారి చూడండి ఇక్కడ